యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పేద మహిళలు అడ్డెట్టుకొని అడ్డమైన పనులు మేమెందుకు సైతాము? మా పానం పోయినా అలాంటి తప్పులు చేయమని అంటుంది ఎమ్మెల్యే గారు. లేదెమ్మెల్యే గారు, ఆడోళ్ళందరితో పొలంలో కలుపు తీయించడం, ఖాళీ సమయంలో రోడ్లు ఓడిపించడం, ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తోపించడం, కొందరితో గేదెలు గాయించడం, ఇంకొందరితో గొర్రెలు గాయించడం, ఇలాంటి అడ్డమైన పనులన్నీ ఆ కోకిలము చేయించడం నా కళ్ళారా నేను చూశాను ఎమ్మెల్యే గారు. చూసారా ఎమ్మెల్యే గారు, నిజం చెప్పాడని నా తమ్ముడి మీద ఎలా దౌర్జన్యం చేస్తుందో. మీ కంటి ముందే ఇలా దౌర్జన్యం చేస్తున్నారంటే మీరు లేనప్పుడు ఇంకెలాంటి అవినీతి పనులు అక్రమాలు చేస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. కోకిలమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక సామాన్య పౌరుడి మీద అలా దౌర్జన్యానికి దిగుతావా? అది కాదు ఎమ్మెల్యే గారు, మా గుండెని సప్నాయాన్ని అబద్ధాలండి. అందుకే మా అమ్మ ఇంత ఆవేశపడుతుంది. చూడమ్మా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు నిందలు వేసినా పొగడ్తలు వేసినా అన్నీ సమానంగా తీసుకోవాలమ్మా. అలాంటిది మీ అమ్మ ఆవేశానికి గురై ఒక పౌరుడి మీద దౌర్జన్యానికి దిగింది. ఇది క్షమించరాని నేరమమ్మా. సార్, తను చేయని తప్పని తన కంటగడితే అత్త ఏంటి, ఎవరైనా ఆవేశపడతారు. అది సహజం కూడా కాదు సార్. ఏంట్రా సహజం? ఇవాళ మీ మావే మీదకొచ్చింది, రేపొద్దున్న నిజం చెప్తే నా మీదకొస్తుంది. నువ్వు కూడా తనకి అనుకూలంగా చెప్పకపోతే రేపొద్దున్న నీ మీదకు కూడా వస్తుంది. ఇక్కడ అంత నీచులెవరూ లేరు కాంతమత్త. ఎమ్మెల్యే గారు, మా కాంతమత్త చెప్పినాయి, మా గుండెని చెప్పినాయి పచ్చి అబద్ధాలని మీకిప్పుడే నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తావు నువ్వు? ఎవరినైతే మా ఇంటికి పిలిచి ఎంబ్రాయిడరీ వర్క్ నేర్పిస్తామని చెప్పామో వాళ్ళని మళ్ళీ పిలిపిస్తాను. మీ సమక్షంలోనే వాళ్ళకి మేము ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చామో, వాళ్ళకి ఏ ఏ పనులు నేర్పించామో వాళ్ళ నోటితోనే చెప్పిస్తామండి. అప్పుడైనా ఈ అక్క తమ్ముళ్ళు నాటకాలు ఆడుతున్నారని, మా మీద లేనిపోని నిందలేస్తున్నారని మీకే అర్థమవుతుంది. సరేనమ్మా, వాళ్ళందరినీ వెంటనే పిలిపించు. నిజాలేంటో ఇప్పుడే తెలుస్తాను. అలాగేనండి. బావా, ఓపల్ని ఫోన్ ఇవ్వు. చెప్పండి చిట్టమ్మా. రంగమత్త, ఎక్కడున్నావా? మా ఇంటి దగ్గరే గొడ్ల సావిట్లో ఉన్నానమ్మా. సరే, ఒన్ను పనగా బయలుదేరి మా ఇంటికి వచ్చేసండి. అలాగే చిట్టమ్మా. చెప్పు చిట్టమ్మా. పద్మత, ఎక్కడున్నావా? ఎక్కడే, పొలంలో అందరం కలుపు చేస్తున్నామమ్మా. అలాగా, సరే సరే అత్త, మనల్ని అందరు నెట్టుకొని మా ఇంటికి వచ్చేసాయి. అలాగేనమ్మా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. ఏమే, చిట్టమ్మ ఫోన్ చేసింది, అందరినీ ఇంటికి రమ్మంటోంది. పదండి వెళ్దాం. అలాగే అక్క. ఒరే అవతారం, జనాలు ఇక్కడికొచ్చి నిజాలు చెప్పారంటే అదే జనాలతో మనల్ని కుక్కని కొట్టినట్టు కొట్టిస్తారా? అలా జరగకూడదంటే జనాల మైండ్ సెట్ మొత్తం మార్చేసి మనకు అనుకూలంగా చెప్పేట్టుగా ప్లాన్ చెయ్యాలి. వెళ్దాం పద. పదక్క, పద. చెప్పు సిట్టమ్మా. లక్ష్మమ్మ, అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి వచ్చేసాయి. అలాగేనమ్మా.
వసే సిట్టమ్మ రమ్మంది, పదండి వెళ్దాం, పదండి. ఎమ్మెల్యే గారు, అందరికీ ఫోన్ చేశాను. ఇంకో 10 నిమిషాల్లో అందరు ఇక్కడికి వచ్చేస్తారు. సరేనమ్మా, రానివ్వు. ఒరే తమ్ముడు, ఇప్పుడేం చేద్దాంరా? ఆ చిట్టమ్మ ఎవరెవరికో ఫోన్ చేస్తుంది. దాన్ని ఎలాగైనా తిప్పికొట్టాలి. ఎవరికి ఫోన్ చేద్దాంరా? ఇంకెవరికి చేస్తావక్క? ఆ పద్మకేసేయి. అదనుకో ఈజీగా నీ ట్రాపింగ్ లో పడిపోద్ది. పైగా ఆవేశపర్రాలు కాబట్టి సిట్టమ్మ మీద సెలరేగిపోద్ది. అవునరా, ఫస్ట్ దానికే ఫోన్ చేస్తాను. ఫోన్ ఇవ్వు. స్పీకర్ పెట్టాక. నమస్కారం కాతమ్మ గారు. నమస్కారం పద్మ, ఎలా ఉన్నావు? ఏమోనమ్మా, మా ఆయన మాత్రం నువ్వు వచ్చ సౌందర్యలా ఉన్నావంటాడు. చుట్టుపక్కల జనాలేమో కాదు కాదు నువ్వు జయప్రదలా ఉన్నావు అంటారమ్మా. ఎలా ఉన్నావంటే అర్థం నీ ఫేస్ గురించి, పర్సనాలిటీ గురించి అడిగానని కాదు, మరి బాగున్నావా లేదా అని. బాగోకపోతే మా ఆయన ఎలా చేసుకుంటాడమ్మా? కత్తి లాంటి ఫిగర్ ని కాబట్టి కసక్కును పెళ్లాడేశాడు. దీనమ్మ కడుపు మాడ. నేను అడుగుతుందేంటి చెప్తుందేంట్రా? పిచ్చివాగుడంతా వాగుతుంది. చూడు పద్మ, ప్రస్తుతానికి ఎక్కడున్నారు? మీ ఇంటికొచ్చే తోవలో ఉన్నామమ్మా. ఎందుకమ్మా? ఏం లేదు, మీ అందరికీ చిట్టెమ్మ రకరకాల పనుల్లో ట్రైనింగ్ ఇచ్చింది కదా. చిట్టెమ్మ ఇవ్వడం ఏంటమ్మా? మీరే కదా ఇప్పించింది. ఒరే తమ్ముడు, ఈ పద్మేంట్రా ట్రైనింగ్ నేనే ఇప్పించానని చెప్తుంది. ఓరి బాబోయ్, ఇదే మాట ఎమ్మెల్యే గారి ముందు చెప్పిందనుకో కొంపలు అంటుకుపోతాయక్క. చూశారు కదా, ఈ రోజు నుంచి మీ అందరికీ ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఈ పొలంలోనా? ఎక్కడేం ట్రైనింగ్ ఇస్తారండి? ఒరే తమ్ముడు, అక్క ఇక్కడున్నోళ్ళందరిలో ఈ పద్మే కదా మేధావి. అవునక్క, చాలా పెద్ద మేధావి. మరిదేంట్రా వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు, ఇదేమో ఏమీ తెలియనట్టు అడుగుతుంది. కొంపదీసి మేధావి కాదా? నేను మేధావిని కాకపోవడం ఏంటమ్మా? నేను చాలా పెద్ద మేధావిని. మరైతే ఇక్కడేం ట్రైనింగ్ ఇవ్వచ్చో చెప్పు. ఆ మాత్రం తెలియదేంటమ్మా? ఈ పొలంలో కలుపు తీసే ట్రైనింగ్ ఇస్తారు, అంతే కదా? అరే వా 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 వా, సూపర్ సూపర్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిజంగా నీ అంత మేధావిని నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నానంటే చెప్పు పద్మ. ఏదోనమ్మా మీ అభిమానం. అవును, ఇదిగో పద్మ, ఈ బుర్ర తక్కువ వాళ్ళకి నేనైతే చెప్పలేను, నువ్వే చెప్పు. ఏంటి చెప్పేది? పొలంలో కలుపు తీయడానికి కూడా ట్రైనింగ్ కావాలా ఏటి? చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం, ఆ మాత్రం తెలవదా? ఏంటి కాంతమ్మ గారికి ఎదురు చెప్తున్నావా? ఆ అమ్మాయి ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది. పైగా మనకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పింది ఎవరో తెలుసా? మన చిట్టమ్మ. చిచ్చి, సిట్టమ్మ ఇట్లాంటి బుద్ధి తక్కువ పని చెప్పిందంటే నేను నమ్మను. ఏంటే ఇది బుద్ధి తక్కువ పనా? అసలు నీకు ఒక విషయం తెలుసా? అసలు రహస్యం మీకు తెలీదు. అసలు రహస్యం ఏంటి? ఒరే అవతారం, ఈ పొలంలో పని నేర్చుకున్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు త్వరలో మనిషికి 2 ఎకరాలు పొలం ఫ్రీగా ఇస్తామని టీవీలో పేపర్లో ప్రకటనలు ఇచ్చారు కదరా. అవునక్క. పాపం వీళ్ళవన్నీ చూసినట్టు లేరు. ఏటమ్మా, పొలంలో కలుపు తీయడం నేర్చుకున్న ఆడవాళ్ళకి 2 ఎకరాల భూమి ఉచితంగా ఇస్తారా? గాడిద మొహం వేసుకుని మొహంలో మొహం పెట్టి మాట్లాడితే నీ నోట్లో ఉమ్మంతా నా మొహాన్న పడుతుంది. సారీ అమ్మా, 2 ఎకరాల భూమి ఉచితం అనేసరికి ఆశతో ఉప్పొంగిపోయాను. ఉప్పొంగిపోవడం కాదే, నీ నోట్లో ఉమ్మంతా నా మొహాన్న పడుతుంది. వెళ్ళు. సారీ అమ్మా, తప్పైపోయింది, క్షమించండి. ఇదిగో కాంతమ్మ గారు చెప్పింది విన్నారుగా, ఇందులో కలుపు తీయడం నేర్చుకున్న వాళ్ళకి 2 ఎకరాల భూమి ఉచితంగా ఇస్తారు. కావలసిన వాళ్ళు నాతో పాటు రండి, వద్దనుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి. కాంతమ్మ గారు బాగా చెప్పానా? నువ్వు సూపర్ పద్మ. ఇంకెందుకు ఆలస్యం? నేను 5 లెక్కబెట్టే లోపు
ఎవరు కలుపు తీయడం మొదలు పెడతారో వాళ్ల పేరు మాత్రమే నేను కోకిలమ్మకి చెప్తాను. వాళ్ళకి మాత్రమే 2 ఎకరాల భూమి ఇప్పిస్తాను. మిగతా వాళ్ళకి సెంటు భూమి కూడా రాదు. ముందు నేను వెళ్తానమ్మా. ఒరే తమ్ముడు, వీళ్ళకి మన మాట మీద నమ్మకం లేదు. అందుకే ఓ పని చేద్దాం. ఏంటక్క అది? వీళ్ళందరి పేర్లు కోకిలమ్మతో రాయించేసి వీళ్ళందరూ కలుపు తీయడంలో ట్రైనింగ్ అయిపోయిందని నమ్మించి వీళ్ల పేరు మీదొచ్చే పొలాన్ని మనం తీసేసుకుందాం. ఎలా ఉందిరా ఐడియా? సూపర్ అక్క. అంతేరా. అక్క, నీ ప్లాన్ భలేగా వర్కౌట్ అయిందక్క. మరి కాంతమ్మ మజాక. ఇంతకీ ఈ పొలం ఓనర్ గడు ఎక్కడ చచ్చాడ్రా? నమస్కారం అమ్మా. చూసావుగా, పొలంలో పనిచేయడానికి బాగా దిట్టంగా ఉన్న 10 మంది కూలీల్ని తెచ్చాను. వాళ్లతో సాయంత్రం దాకా పని చేయించుకో. పేమెంట్ మాత్రం నాకే ఇవ్వాలి. అలాగే అమ్మా. ఇదిగోండమ్మా 10,000. నువ్వు సూపర్ ప్రసాదు. రేయ్, 10,000 ఉన్నాయో లేదో లెక్కపెట్టు. అమ్మా, జనాల్ని గొర్రెల్ని చేసి ఎర్రటి ఎండలో కూలి పని చేయించి డబ్బులు మాత్రం నువ్వు తీసుకుంటున్నావా? నాకొచ్చిన కోపానికి ఇప్పుడే ఈ వీడియోని చిట్టమ్మకి చూపించాలనుంది. కాని చూపించను. నువ్వు చిట్టమ్మకి ట్విస్ట్ ఇద్దామని చూస్తావు కదా, అప్పుడు నీ కూతురు నీకు ట్విస్ట్ ఇస్తుంది. లెక్క కరెక్ట్ గానే ఉందక్క. ఓకే, ఇదిగో ప్రసాదు, అమ్మా నీకు చెప్పినట్టు 10 మంది కూలీల్నిచ్చాను. ఎంత పని చేయించుకుంటావో నీ ఇష్టం. అలాగేనమ్మా. చూడు పద్మా, చిట్టమ్మ చెప్పింది కాబట్టి నేను ట్రైనింగ్ ఇప్పించాను. ఆ విషయం నీకు అప్పుడు కూడా చెప్పాను. అవునమ్మా, ఇదంతా చిట్టమ్మ గారిచ్చిన ట్రైనింగే. ఈ తనం గొప్పంతా చిట్టమ్మదేనమ్మా. తనం గొప్ప? అదేనక్క, గొప్పతనం అయి ఉంటది. రివర్స్ లో చెప్పింది. అదేలే, ఆ తనం గొప్ప చిట్టమ్మదేలే. కాని నువ్వు ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత పొలాల్లో కలుపు తీయించడం, పశువుల దగ్గర పేడెత్తించడం, ఖాళీ టైంలో రోడ్లు ఊడిపించడం, పునాదులు తవ్వించడం, ఈ పనులన్నీ మేయర్ కోకిలమ్మ గారే ట్రైనింగ్ ఇచ్చారని చెప్పాలి. పొరపాటును కూడా నా పేరు చెప్పకూడదు. ఏ, ఈ తనం గొప్పలో మీ భాగస్వామ్యం కూడా ఉంది కదమ్మా. అయ్యో, ఈ తనం అదేలే. ఈ గొప్పతనంలో నా భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇదంతా చేసింది కోకిలమ్మే అని చెప్పండి. ఈ గొప్పతనమంతా ఆవిడదే అని ఎమ్మెల్యే గారిని నమ్మించాలి. అప్పుడే మీ కోకిలమ్మ గారికి మంచి పేరొస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కోకిలమ్మకి ఫండ్స్ ఇస్తారు. ఆ ఫండ్స్తో మీరు రకరకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు, లేదా మీ ఆడపిల్లలకి పెళ్లిళ్లు కూడా చేసుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా? సూపర్ అమ్మా, ఇదంతా మా కోసమే చేస్తున్నారన్నమాట. అవును, మీకు తెలుసు కదా పేద మహిళలంటే నాకెంత ప్రేమో. అయ్యయ్యో, 450 ఎపిసోడ్ నుండి చూస్తున్నాం కదమ్మా. ఏంటది? ప్రేమ. ఎందులో? టీవీ సీరియల్లోనమ్మా. ఒసేయ్, నువ్వు ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుకు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. అమ్మమ్మమ్మ, ఇప్పుడేంటి ఎమ్మెల్యే గారి దగ్గరకొచ్చి మేము తీసుకున్న ట్రైనింగ్లన్నీ కోకిలమ్మ గారు ఇప్పించారని చెప్పాలి. అంతే కదమ్మా? అంతే అంతే. చూసుకోండమ్మా ఎలా చెలరేగిపోతామో. అదే మాట మీదుండండి. ఉంటాను. అలాగేనమ్మా. ఎమ్మెల్యే గారు కాంతమ్మ గారి ఇంట్లో ఉన్నారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరందరూ ఏం చెప్పాలంటే,
పదండి. ఒరే తమ్ముడు, పని పూర్తయిపోయిందిరా. అవునక్క, మా అక్క మేయర్ సీట్లో కూర్చుంటే వచ్చిన జనాలందరూ మేయర్ కాంతమ్మ గారికి, మేయర్ కాంతమ్మ గారికి జిందాబాద్ అని అరుస్తూ ఉంటే థ్యాంక్ యూ. మేయర్ కాంతమ్మకి జిందాబాద్, మేయర్ కాంతమ్మకి జిందాబాద్, మేయర్ కాంతమ్మకి జిందాబాద్, మేయర్ కాంతమ్మకి జిందాబాద్. ఆహాహా, ఆ అద్భుతమైన దృశ్యం ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా గుండు తహతహలాడిపోతుందక్క. నీ ముచ్చట ఇంకాసేపట్లో తీరుస్తాన్రా. పద. పదక్క. కోకిలమ్మ గారు, కోకిలమ్మ గారు, నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. అందరూ బాగున్నామండి. చాలా సంతోషం అమ్మా. మిమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించి ఇబ్బంది పెడుతున్నందుకు మరోలా అనుకోకండి. అసలు విషయం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ దాకా ఎందుకు పిలిపించామంటే చిట్టమ్మ చెప్తుంది. అమ్మా చిట్టమ్మ, చెప్పు చెప్పు. ఏట్లేదు పిన్ని, గవర్నమెంట్ హాల్లో పేద మహిళలకి చేతి వృత్తుల మీద ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. అవునా కాదా? అవునమ్మా, మా అందరికి ట్రైనింగ్ ఇప్పించావు కదా. చూడు పద్మా, ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో తెలీదు కాని చాలా మంది చిట్టెమ్మని, పాపం కోకిలమ్మని అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకుంటున్నారా? ఎందుకమ్మా? మేయర్ గారు కేవలం ఎంబ్రాయిడరీ వర్క్లో మాత్రమే మీకు ట్రైనింగ్ ఇచ్చారని, ఇక ఎలాంటి ట్రైనింగ్లు మీకు ఇవ్వలేదని, మీ అందర్నీ గాలికి వదిలేశారని కోకిలమ్మంటే గిట్టని వాళ్లు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి కోకిలమ్మ గారు, చిట్టమ్మ గారు కలిసి మీ అందరికీ ఎన్ని పనుల్లో ట్రైనింగ్ ఇచ్చారో ఎమ్మెల్యే గారికి తెలిస్తే కోకిలమ్మ మీదున్న చెడ్డ పేరు తొలగిపోతుంది. అది నువ్వా కాంతమత? వీళ్ళందర్నీ పిలిపించింది వాళ్ళేం చెప్తారా వినాలని, అంతేగాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాన్ని వాళ్ళతో చెప్పించడానికి కాదు. బా బా కాంతమ్మా, కాస్త మీ ఇద్దరు ఆగండి. అమ్మా పద్మావతి, ఈ చిట్టమ్మ మేయర్ గారి ఆధ్వర్యంలో మీకెలాంటి పనుల్లో ట్రైనింగ్ ఇచ్చింది? ఒకటని చెప్పనా, రెండని చెప్పనా, ఎన్నో పనుల్లో మాకు ట్రైనింగ్ ఇచ్చింది. మమ్మల్ని ఆ పనుల్లో ఆరితేరిపోయేలా చేసిందండి. అదేంటండి, మీరందరూ మా ఇంటికి వచ్చింది ఒకసారే కదా, పైగా ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ తప్ప ఇంకేం తీసుకోలేదు కదా. ఇప్పుడు చూస్తేనేమో మా చిట్టమ్మ ఎన్నో పనులకి ట్రైనింగ్ ఇచ్చిందంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? బా రవిచంద్ర, నువ్వు ఆగు నాన్న. వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళని చెప్పనివ్వు. ఇదిగో పద్మ, నువ్వు మాత్రం ఆపద్దు. మీకెలా ట్రైనింగ్ ఇచ్చారో చెప్పేసేయ్. అలాగేనమ్మా. అయ్యా ఎమ్మెల్యే గారు, మా చిట్టమ్మ దేవతండి. అందుకే ఒక్క పూటేమో ఎంబ్రాయిడింగ్ ట్రైనింగ్ ఇచ్చిందండి, రెండో పూట పొలానికి తీసుకెళ్లి కలుపు తీతలో ట్రైనింగ్ ఇచ్చిందండి. ఏంటేంటేంటి, మీకు పొలంలో కలుపు తీయడానికి ట్రైనింగ్ ఇచ్చిందా? ప్రపంచంలో
దాన్ని ఎవరైనా ట్రైనింగ్ అంటారా? కూలి పని చేయించడం అంటారు. అవును, పొలంలో కలుపు తీయమంటే మాత్రం మీరెలా తీశారమ్మా? ట్రైనింగ్ అంటే చెయ్యాలి కదండి. ఏంటి మాట్లాడుతున్నావు పిన్ని? అసలు అసలు నేనెప్పుడు మిమ్మల్ని పొలానికి తీసుకెళ్ళను? నేనెప్పుడు మిమ్మల్ని కలిపేయమని చెప్పాను? పైగా నేను ట్రైనింగ్ ఇప్పుతున్నానని చెప్తున్నావా? మీకెప్పుడన్నా కలుపు తీయడంలో ట్రైనింగ్ ఇచ్చారా? అంటే అది అది ఏంటి చిట్టి, వాళ్ళని చెప్పనివ్వకుండా బెదిరిస్తున్నావా? ఎమ్మెల్యే గారు, ఇలా భయపడితే నిజాలు రావండి. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో స్వేచ్ఛగా చెప్పనివ్వండి. సరే కాంతమ్మా. అమ్మా పద్మ, మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి. నేనున్నాను మీకు సపోర్ట్గా. ఆ మహానుభావురాలు చిట్టమ్మ రోడ్లు ఓడవడంలోనూ ట్రైనింగ్ ఇచ్చిందండి.